నా కొడుకు పెద్దవాడైపోయాడు. చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు కొత్త బట్టలు కూడా తీసుకొచ్చాడు. లాస్ట్ టైం 1 సంవత్సరం క్రితం దసరా పండగకి కొనుక్కున్నాను. ఆ బట్టలు వేసుకుని ఊరంతా తిరిగా. మా ఆవిడ బట్టలు మాసిపోతాయి కొత్తవి అని చెప్పినా వినలేదు. పొద్దున్నే గుడికి వెళ్ళి అక్కడే చాలాసేపు ఉన్నా. ఎందుకో తర్వాత బయట హోటల్లో టిఫిన్ చేయాలనిపించింది. పూరి నా ఫేవరెట్. దగ్గరలో బాబాయ్ హోటల్కి వెళ్ళి మంచిగా తిన్నా. అక్కడ జనాలు, ఆ హడావుడి బాగుంది చూడటానికి. పక్కనే పేపర్ కొని మొత్తం చదివేశా. ఈ అలవాటు ఇప్పటిది కాదు, చిన్నప్పుడు మా అమ్మ నేర్పింది, ఇప్పటికీ వదలలేదు. అదే పేపర్ పట్టుకొని మా రెగ్యులర్ అడ్డాకి వెళ్ళి కూర్చున్నా. మామూలుగా అక్కడే మా సర్కిల్ అంతా కలుస్తాం. ఒక పెద్ద వేప చెట్టు, దాని కింద 4-5 బల్లలు, చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. మాకు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. రాజకీయాలు, ఈ తరం పోకడలు, అసలు దేశం ఎటుపోతుంది, పిల్లలు వచ్చేపోయే వాళ్ళని చూడటం, అప్పుడు ఆ టైం పాస్ అయ్యారు. అలా ఒక 12 అయింది. మా ఆవిడ తీసుకురమ్మన్న చికెన్ గుర్తుకొచ్చింది. వెంటనే గబగబా చికెన్ షాప్కి వెళ్ళా. ఆదివారం కదా, జనాలు ఎక్కువ ఉన్నారు. అందులోనూ ఈరోజు దసరా పండగ. ఒక అరగంట పట్టింది. ఆ కవర్ తీసుకొని వస్తుండగా నా ఎక్స్ కొలీగ్ కనిపించాడు. వాడు వెజిటేరియన్. రోడ్డు అవతల ఉన్న కూరగాయల షాప్లో ఏవో కూరగాయలు కొంటున్నాడు. వెళ్ళి పలకరించా. కొంచెంసేపు మాట్లాడుకొని ఇద్దరం రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వాడు అక్కడే ఉన్నాడు. నేను రోడ్డు దాటేశా. వాడు అక్కడి నుంచి కారట్లేదు. వాడికి మామూలుగానే రోడ్డు దాటడానికి చాలా టైం పట్టుద్ది. బాగా భయస్తుడు. ఎంత చెయ్యి ఊపిరమ్మన్నా వాడు కాలట్లేదు అసలు. వాడి తర్వాత కలుద్దాంలే అనుకున్నా. ఇంటికెళ్ళి ఫస్ట్ చికెన్ మావిడికి ఇస్తే వంట స్టార్ట్ చేస్తుంది కదా అని చిన్నగా నడుస్తూ ఉన్నా. ఫుల్ ఎండ. అప్పో కొంతసేపు కూర్చుందామని ఒక చెట్టు కింద ఆగా. తర్వాత 2 గల్లీలు దాటగానే దారిలో మా అమ్మ, నాన్న ఇద్దరు నడుస్తూ కనిపించారు. అసలుకే మా అమ్మకి కాళ్ళ నొప్పులు, మా నాన్నకి బీపీ. ముగ్గురం కలిసి వాకింగ్ చేసేవాళ్ళం మామూలుగా డైలీ. ఈరోజు కనపడగానే ఏమైందో అని అడిగా. మా అమ్మ ఏడుస్తుంది. నాకు కంగారు పట్టుకుంది. కొంచెం సేపు అయ్యాక చెప్పింది మా అమ్మ, బాగా ఆకలి అవుతుందిరా, అన్నం పెట్టవే అని కోడలికి చెప్పినా వినిపించుకోవట్లే. మా మాట అంటే లెక్కలేదు అసలు. నాన్నకు కూడా బాగా ఆకలి అవుతుందట అని చెప్పింది. మా ఆవిడ అలా చేయదు కదా అని నాకు తెలుసు. కానీ అప్పటికి ఏదో ఒకటి అనాలని చికెన్ కోసం వెళ్ళా కదమ్మా, అది వండి పెడదామనుకున్నదేమో, పద నేను అడుగుతా అని తీసుకెళ్తుంటే మా అమ్మ రాను అని పట్టుకుని కూర్చుంది. సరేలే అని ఆ పక్కనే చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఆర్డర్ చేశాం మా ముగ్గురికి. ఎంతసేపు అయినా ఆర్డర్ మాత్రం రావట్లేదు అసలు. గంట అయింది, ఎవడూ పట్టించుకోవట్లే. అదంతా చూసి మా అమ్మ, పదరా ఇంటికి పోదాం, అక్కడే తిందాం అని అన్నది. ఏమీ చేసేది లేక ముగ్గురం ఇంటికి వెళ్ళాం. ఒక పక్కన మా ఆవిడ సీరియస్గా కూర్చొని ఉంది. ఏదో గట్టి తగాదని అయిందని అర్థమైంది. కనీసం నా కొడుకుని అడుగుదామంటే వాడు కనిపిస్తలే. బయటికి వెళ్ళాడట. సరేలే అన్నీ సెట్ అవుతాలే అని నేను, మా అమ్మ, నాన్న ముగ్గురం సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మేము ముచ్చట్లు స్టార్ట్ చేస్తే ప్రపంచం కనిపించదు. ఎప్పటివో ముచ్చట్లు, ఊర్లోవి, మేము తిరిగినవి అన్నీ. ఈ లోపల నా కొడుకు వచ్చాడు. వాడు మొహం కూడా చాలా సీరియస్గానే ఉంది. ఏదో కవర్లో బట్టలు తెచ్చాడు నా కోసం. దసరా కదా, తెచ్చిన కాళ్ళు మొక్కాడు. ప్రతి పండక్కి మా ఇంట్లో ఇది మామూలే, కాళ్ళు మొక్కడాలు, అక్షింతలు. మావాడు కొంచెం తండ్రి అంటే భయభక్తులు ఉన్నవాడే. వాడిని ఆశీర్వదించి పైకి లేపి, బట్టలు అక్కడ పెట్టిరా, మీ నాయనమ్మ తాతయ్యతో కబుర్లు చెప్పుకుందామని చెప్పా. వాడు బట్టలు అక్కడ పెట్టడానికి వెళ్ళి కవర్లోంచి తీసి నా దగ్గరికి తీసుకొచ్చి చూపించాడు. బాగుంది, చాలా బాగుంది. వాళ్ళ అమ్మ లెక్క వీడు బాగానే సెలెక్ట్ చేశాడు. క్లాత్ మొత్తం ఓపెన్ చేసి అందరికీ చూపించాడు. నిజంగానే చాలా బాగుంది. నాకు వైట్ కలర్ బాగా సూట్ అవుతుంది. నేను ఇటు తిరిగి మా అమ్మ నాన్నకి చూపించి ఎంత బాగుందో కదా అని చెప్పా. ఈ లోపల మావాడు ఆ వైట్ది నా మీద వేసేసి పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. నేను, మా అమ్మ, మా నాన్న ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం.